కృష్ణా నీటిని మరింతగా వాడుకునేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక సర్కారుతో కీలక చర్చలు జరిపారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొల్పూరు, తంగిడి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై చర్చించారు. హైదరాబాద్లో కర్ణాటక మంత్రి బోసురాజుతో ఉమ్మడి పాలమూరు జిల్లాల నేతలతో కలిసి డిస్కస్ చేశారు ఉత్తమ్. కర్ణాటకలో కృష్ణా జలాల వినియోగం, బ్యారేజీల నిర్మాణంపై కీలకంగా చర్చించింది రాష్ట్ర ప్రభుత్వం. నీటి వినియోగంపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకు తగ్గట్టుగా కర్ణాటకతో ఒప్పందం చేసుకుంటామని వివరించారు. కృష్ణా జలాల వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి తరహా శాఖ మంత్రి బోసురాజు, మంత్రి ఉత్తమ్ సెక్రటేరియట్లో భేటీ అయ్యారు. తెలంగాణ, కర్ణాటక మధ్య బ్యారేజ్ నిర్మాణంపై ఈ మీటింగ్లో కీలకంగా చర్చించారు. ఒకటి కృష్ణా నదిపై కొల్పూరు వద్ద, మరొకటి భీమా నదిపై తంగిడి గ్రామం వద్ద కట్టే ప్రతిపాదనలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. వీటి నిర్మాణంపై మరింత విస్తృతంగా చర్చ కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను బోసురాజుకు సమగ్రంగా వివరించామన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై డిస్కస్ చేశారు. తెలంగాణ సాగు, తాగునీటి హక్కుల పరిరక్షణ, భవిష్యత్తు అవసరాలకు అనుసరించాల్సిన ప్రాథమిక చర్చలు జరిపామన్నారు ఉత్తమ్. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి రూపొందించిన ప్రతిపాదనలు కర్ణాటక ముందు ఉంచామని చెప్పారు. కృష్ణానది జలాశయాల వినియోగంపై తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యతతో చర్చించామన్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసన్నగౌడ, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.